నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఆంధ్రా స్టైల్ అండి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి కానీ మనం తయారు చేసుకొని తిన్నాం అనుకో, పిల్లలైనా లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళైనా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు మనతో. అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం టమాటా వాడము, అలాగే నీళ్లు వాడము. మొత్తము చికెన్లో వచ్చే వాటర్తోనే బాగా డ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. రండి ఇప్పుడు మనం దాని తయారీ విధానం చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం వెడల్పుగా ఉండే బాండలు పెట్టుకోవాలా. అప్పుడైతే మనకు కలుపుతూ ఉండేదానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందుగా కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకుందాము. జీడిపప్పు పలుకులు కొంచెం దోరగా వేయించి తీసుకుందాము. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలా. అదే ఆయిల్లో ఒక 4 పెద్ద సైజు ఎర్రగడ్డలండి బాగా సన్నగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలా. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో రావాలా. ఇప్పుడు మనం ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరుగునవి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్లు వేసుకోవాలా. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1.5 కేజీ చికెను. నాకు ఇందులో 3 లెగ్ పీస్లు ఇచ్చారండి. మిగతా చిన్న చిన్న ముక్కలు చికెనేను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. దీంట్లో మళ్ళీ మీరేం నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, టమాటా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు, అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలా. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. 2 నిమిషాలు అయితే అయిందండి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాము. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వదులుతా ఉంది. ఇప్పుడు మనం ఇందులో మిరప్పొడి, పసుపు పొడి వేసుకున్నాము. ఒక 1/2 స్పూన్ నిండా పసుపు, ఒక 2 స్పూన్లు మిరప్పొడి. స్పైసీ చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. అలాగే ఇందులో 2 స్పూన్లు గరం మసాలా. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసిందండి. దీని తయారీ విధానం కావాల్సి ఉంటే మన వీడియోలో ఉంది. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకున్నాము. ఈ గరం మసాలా మాత్రము మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేసుకోవాల్సి వస్తుందండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఒక 2 స్పూన్లు మాత్రమే వేసాను. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలా. అప్పుడే దాని వాటర్ అంతా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది, చికెన్లో ఉన్న వాటర్ అంతా కిందకు వస్తుంది. మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే చికెన్ కింద అడుగు అంటకుండా ఉంటుంది. మనం 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయిపోయిందండి. నేను మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలా.
చూసారా, ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది కూడా మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఆయిల్ మొత్తం పైకి తేలాలి. అప్పుడు దాకా మళ్ళీ మనం ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలా. ఇప్పుడైతే మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము. చూసారా, చికెన్లో ఎక్కడ వాటర్ లేదు, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. నేను స్టార్టింగ్ గరం మసాలా వేసేటప్పుడు చెప్పాను కదండి, లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి 1.5 స్పూను గరం మసాలా పొడి వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలా. ఈ చికెన్ మొత్తము సన్న మంట మీదే వండుకోవాలండి. అప్పుడే చికెన్ మొత్తం, అంటే మనం టమాటా వేయలేదు, అలాగే వాటర్ వేయలేదు కాబట్టి ఆ చికెన్లో వచ్చే వాటర్ ద్వారానే చికెన్ బాగా మెత్తగా ఉడకాల. ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన ఆంధ్ర స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి, వేడి వేడి అన్నంలో మన ఆంధ్ర చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనం వాటర్ వేయలేదు, ఏమి వేయలేదు, కానీ ఆవిరి మీదనే ఉడకబెట్టిన దానివల్ల చాలా మెత్తగా ఉంది. ముక్క కూడా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.